వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సొగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులు అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేసి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సొగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లపైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును విమర్శించే స్థాయి అంబటి రాంబాబుకు లేదని హితవు పలికారు. ఇంకొక 20 ఏండ్లు చంద్రబాబు నాయుడిని దూషించిన ఇంకొక 20 ఏండ్లు అధికారం రాకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళ నిజమైన వ్యక్తిత్వం వాళ్ళు ఈరోజు కనిపిస్తుంది. పనికి మాలిన మాటలు మాట్లాడుతూ సిగ్గే లేకుండా అంబటి రాంబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ప్రజలు తగని బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా స్టేషన్లలో పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చి ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని అగౌరవమైన పదాలతో ఈరోజు దూషించి అవమానించిన కారణంగా ఖచ్చితంగా రేపు పోలీస్ స్టేషన్లలో ప్రతి చోట అతని మీద కేసు ఇచ్చేటట్టు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకొని అతని మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాదు, వైసీపీలో ఉన్న ప్రతి నాయకుని వ్యక్తిత్వము ఇదే మాదిరిగా ఉంది. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. 11 సీట్లకి 154 సీట్లకి 11 సీట్లకు తెచ్చిన వాళ్ళకు సిగ్గు ఎదురు లేకుండా ఈరోజు అవమానకరంగా మాట్లాడుతున్నారు. ప్రజా జీవితంలో ఎవరైనా విమర్శించుకోవచ్చు, కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడిన పదాలు చాలా దారుణమైన పదాలు. ఇవి ఖండించదగినవి. నిజంగా సిట్ ఈరోజు తిరుమల లడ్డు మీద దర్యాప్తు కంప్లీట్ చేసి అది కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినా సిగ్గు లేకుండా మళ్ళా దాని గురించి వాళ్ళు సమర్థించుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడం చాలా దారుణం. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ రాబోయే కాలంలో వైసీపీకి తగిన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా అంబటి రాంబాబు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కాకినాడ రూరల్ మండలం సర్పవరం క్షేత్రం శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో మాఘమాసం మహోత్సవంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 2వ ఆదివారం తిరునాళ్లు మాఘ పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు కిరణ్ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కార్యనిర్వహణ అధికారి రాపాక శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జై శ్రీ భావనారాయణ స్వామి శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి ఆలయం. శ్రీ భావనారాయణ మహాపురుషాయ మహాత్మనే భావసంకల్ప ప్రదాత గరుడవాహనాయ నమో నమః అని ఈ క్షేత్ర మహత్యంలో స్వామివారి యొక్క విశిష్టత. ఏంటి విశిష్టత అంటే గరుడ వాహనం మీద కూర్చొని ఉంటారు స్వామివారి. ఇక్కడ నారద మహాముని వారు తపస్సు చేస్తే ఆ నారద మహాముని యొక్క భావంలో ఏ రూపం ఉందో ఆ భావరూపంగా స్వామి ఇక్కడ సాక్షాత్కరించారు. భావరూపంగా దర్శనమిచ్చిన నారాయణుడు కనుక భావనారాయణ స్వామిగా అవతరించారు. ఎప్పుడు అవతరించారు ఏంటంటే మాఘమాసంలో స్వామివారు భానువారం నాడు ఇక్కడ అవతరించినట్లు మనకి క్షేత్ర మహత్యం తెలియపరుస్తోంది. అందువల్ల మాఘమాసంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అనేక వేల మంది స్వామివారిని వచ్చి దర్శించుకుంటున్నారు. ఇలా దర్శించుకోవడం వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యత భావ నిర్మలత ఏర్పడతాయని క్షేత్ర మహాత్యం తెలియపరుస్తుంది. ఈరోజు మాఘమాసం 2వ ఆదివారం, విశేషంగా పౌర్ణమి, మహాపౌర్ణమి, మాఘ పౌర్ణమి ఈరోజు ఆదివారం నాడు కలిసి వచ్చింది. అందువల్ల మరింత విశేషమైన ఫలం ఉంటుంది. ఈ రోజు నాడు భావనారాయణ స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి అనేక వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసుకుని భావ సంకల్పాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. జై శ్రీ భావనారాయణ స్వామి. కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు అనగా ఆదివారం 2వ ఆదివారం మాఘమాసం 2వ ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి విశేషమైన పూజల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి వందల సంఖ్యలో భక్తులు దేవాలయానికి దర్శనానికి ఇచ్చేస్తున్నారు.
వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లు కానీ అలాగే వారికి మంచినీటి వసతి కానీ పిల్లలకి చంటి పిల్లలకి పాలు బిస్కెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులందరికీ కూడా సుమారుగా భక్తుల సహకారంతో 15,000 మందికి భక్తులకి అన్నదానం చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంచుమించు సుమారుగా 50,000 మంది దేవస్థానానికి భక్తులు ఇచ్చేస్తారని చెప్పేసి విశ్వాసంగా నమ్ముతున్నాం. అదేవిధంగా ఈ ప్రత్యేకమైన మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా సూర్య నమస్కారాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున భక్తులందరూ 50 మంది భక్తులు స్వామివారిని దర్శించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున మహిళలు పుణ్య స్నానాలు ఆచరించారు. ఋషికొండ ఆర్కే బీచ్ల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తెల్లవారుజాము నుంచి స్నానాలు ఆచరించారు. ప్రతి ఏటా విశాఖ బీచ్ రోడ్డుకి లక్షలాది భక్తులు వస్తుంటారు. భారీగా ప్రజలు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. మాఘపౌర్ణమి రోజు స్నానాలు చేస్తే ఆరోగ్య సమస్యలున్నా ఏ సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా మాఘమాసంలోని ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. సూర్య దేవుడికి నమస్కారాలు చేసి పూజలు చేసుకొని సముద్ర స్నానాలు చేస్తే చాలా పుణ్యం వస్తుంది. మళ్ళీ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పేసి మనకి ఏమైనా కోరికలున్నా కూడా తీరుతాయని చెప్పేసి ఈ సముద్ర స్నానాలు చేస్తారు. ఎక్కువ అయితే ఆరోగ్యం కోసం సూర్య భగవానుడికి ఈ సముద్ర స్నానాలు చేస్తారు. ఈ మాఘ పౌర్ణమి రోజు మాఘమాసం అంటే అంతా సూర్య భగవానుడికి ఎక్కువ పూజలు చేస్తారు. రథసప్తమి రోజు ఎలాగ మనం సూర్యదేవుడికి పూజలు చేస్తామో అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు బీచ్ రోడ్డున అందరూ దీపాలు అది వెలిగించి సూర్యదేవుడికి పూజలు చేసి సముద్ర స్నానాలు చేస్తే మనకున్న పాపాలు తొలగిపోతాయి, ఆరోగ్యం కూడా ప్రసాదం వస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో భక్తుల నమ్మిక. కానీ అది చాలా నిజం అండి. సముద్ర స్నానం చేయడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయండి. మేము ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి రావడానికి కారణం ఏంటంటే ఈ రోజు మనకి ఈ కొత్త సంవత్సరంలోనే ఫస్ట్ వచ్చిన తొలి పౌర్ణమి. ఈ తొలి పౌర్ణమి అనేది ఏంటనగా మనకి ఈ పుణ్యక్షేత్రంలోనే అంటే ప్రతి పుణ్యక్షేత్రం కలిసేది సముద్రంలోనే కాబట్టి మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళలేము. మనకి అందుబాటులో ఉన్న వైజాగ్ లో అందుబాటులో ఉన్నది సముద్రుడు అంటే మనకు అన్ని కలుస్తాయి కాబట్టి మనం అందరూ ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళకున్న కష్టాలు తీరిపోవడానికి ఇక్కడ కొన్ని పాపాలు కడుక్కోవడానికి ఇక్కడికి వస్తారనమాట. అది ఈ రోజు. అందులో కొంతమంది ఏంటంటే సూర్యదేవుడి పూజకి అనుకూలంగా, కొంతమందికి ఇష్టమైన శివుడికి ఇష్టమైనగా, తర్వాత సత్యనారాయణ స్వామికి, అందరి దేవుళ్ళకి ప్రత్యేకత కాబట్టి ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం అనేది అది తరతరాలుగా వచ్చిన ఆచారాన్ని ఇక్కడ పాటించడం అనేది జరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకువెళ్లేలా కేంద్ర బడ్జెట్ కు రూపకల్పన చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ పై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచేలా ఎరువులపై రాయితీని కేంద్ర ప్రభుత్వం పెంచిందని, ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతులు కూడా లబ్ది పొందుతారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేంద్ర బడ్జెట్ పెరిగిందని అన్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్కుకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు. రైల్వే బడ్జెట్ ను 2.77 లక్షల కోట్లకు పెంచినట్లు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయని చెప్పారు. మెట్రో రైలు విషయంలో బడ్జెట్లో ప్రత్యేక ప్రస్తావన ఉండదని, డీపీఆర్ ఇస్తే పట్టణ అభివృద్ది శాఖ నిధులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మరింతగా గాడిన పెట్టే విధంగా, దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా విదేశీ పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకొని దేశంలో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ రక్షణ రంగాన్ని మరింతగా శక్తివంతం చేసుకుంటూ రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, అదేవిధంగా మహిళల సంక్షేమము అనేక అంశాలను కూడా ఈ బడ్జెట్లో పొందుపరుస్తూ భారతదేశం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల రిఫార్మ్స్ ఇందులో తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి వారము జరిగేటువంటి కేంద్ర కేబినెట్ మీటింగ్ లో కూడా ఏదో ఒక రిఫార్మ్ తెస్తూనే ఉంటారు. వారు బడ్జెట్ లో కూడా అనేక రకాల రిఫార్మ్స్, అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, లేక ఐటీ సెక్టార్లో కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, క్రిటికల్ మినరల్స్ లో కానీ అన్ని రకాలుగా ఈ యొక్క రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది.
చివరకు ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా అనేక రకాల పన్నుల విధానంలో కూడా సంస్కరణ తీసుకొచ్చారు. గతంలోనే మనకందరికీ తెలుసు 2-3 లక్షలు ఉన్నటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ 12,50,000 గతంలో పెంచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా 12,50,000 అదేవిధంగా సుమారు 350 ప్రజలు వాడేటువంటి అనేక రకాల వస్తువుల మీద జీఎస్టీ తగ్గించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏకబిగిన ఎట్ ఎ టైము 350 వస్తువుల మీద ట్యాక్స్ తగ్గించినటువంటి విషయము ఇంతవరకు ఇక్కడ చూడలేము మనం. అందుకే ఈ బడ్జెట్ రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ బడ్జెట్ అన్నారు. దీన్ని తాత్కాలికంగా మనకు ఇందులో మరి లబ్ధి చేరుతుందనేటువంటి అవకాశాలు కనిపించకపోయినా, ఇది తాత్కాలికంగా కొంతమందికి మాత్రం ఉపయోగపడకపోయినా దేశానికి భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి బడ్జెట్. ఈరోజు మనం చూస్తా ఉన్న అనేక రాష్ట్రాలు మన దేశంలో కూడా ఆర్థిక సంక్షోభంలో, అనేక రాష్ట్రాలు ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఏ రకంగా ఆర్థిక పరిస్థితి ఉందో, అప్పులు తెచ్చుకుంటున్నామో మనం చూస్తా ఉన్నాం. మన రాష్ట్రాలే కాదు అనేక దేశాలు కూడా అదే పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు మన దేశం మాత్రమే ఉన్నంతలో ఒక స్థిరమైనటువంటి, ఒక సుస్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను పెంచుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. దీనికి అన్ని వర్గాల ప్రజల యొక్క సహాయ సహకారం కూడా మనకు అవసరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. దీని ద్వారా ప్రజా ఆరోగ్య విషయంలో విప్లవాత్మక మార్పును తీసుకువస్తామని స్పష్టీకరణ. రాష్ట్రంలో ప్రశ్నించి గొంతు నొక్కేందుకు భౌతిక దాడులు చేస్తున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని. అంబటి రాంబాబుపై దాడి ప్రభుత్వ కుట్ర అని ఆరోపణ. రాష్ట్రంలో ఆటవిక పరిస్థితులు నెలకొన్నాయన్న మాజీ మంత్రి అప్పలరాజు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ధ్వజం. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకువెళ్లేలా కేంద్ర బడ్జెట్ను రూపకల్పన చేశారన్న కిషన్ రెడ్డి. మెట్రో రైలు విషయంలో బడ్జెట్లో ప్రత్యేక ప్రస్తావన ఉండదని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.